దేవునికి స్తోత్రం. మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసయ్య ప్రశస్త నామములో నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈ స్థలానికి నన్ను ఆహ్వానించిన దైవ సేవకురాలు సహోదరి పాస్టమ్ గారు, సిస్టర్ తబిత రాజు గారు, వారికి వారి కుమారులు సేవకులందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. క్వైర్, అలాగనే చక్కని సంగీతం. ఇదే సమయంలో నాకు తెలిసిన వారు కొంతమంది ఉన్నారు ఇక్కడ. అందులో సరోజిని పాస్టరమ్మ గారు, మరి మిర్యాలగూడ దగ్గర సెట్రిగూడెంలో వారు దేవుని సేవ చేస్తున్నారు. వారి ద్వారా తబిత గారు, ఈ పాస్టరమ్మ గారు నాకు పరిచయం. ఎలా పరిచయం అంటే, వారి పెద్ద కుమారుడు వివాహం నేనే జరిగించాను. అలాగా వారు వచ్చి మరి నన్ను ప్రత్యేకంగా ప్రేమతో ఆహ్వానించారు. అందుని బట్టి నేను సంతోషిస్తున్నాను. అలాగే పాస్టరమ్మ గారు, ఫీబే గారు, వారిని కూడా చూడడం చాలా సంతోషం. ఇక్కడ ఒక సైన్యం ఉంది. వారు ప్రభు కోసం లేచిన మహాసైన్యం. 68వ కీర్తనలో ఈ మాట రాయబడి ఉంది. అందుకే దేవుని రాజ్యము త్వరగా కట్టబడతా ఉంది. యేసయ్య పరిచర్యలో ప్రియులారా, మరి శిష్యులు ఉన్నారు. ఆయనకు ఉపచారం చేసే పరిచర్యలో అది కూడా ఒక పరిచర్య. స్త్రీలు ఉన్నారు, అన్న, సూజన్న, ఇంకా యోహనన్న, ఇంకా సలోమి, మగ్దలేని మరియా, అనేక మంది స్త్రీలు యేసయ్యను వెంబడించారు. యేసయ్య పరిచర్యలో 12 మంది శిష్యులు ఉన్నారు. అలాగనే 70 మంది శిష్యులు ఉన్నారు. స్త్రీల సమాజం ఉంది. ఆ స్త్రీల సమాజంలో ముఖ్యమైన వారు ఉన్నారు. వారు ఎలాంటి వారంటే, యేసయ్యకు శిష్యులుగా, శిష్యురాండ్రగా కూడా వారు వెంబడించారు. ఈ మాట యేసు ప్రభు కాలంలో జరిగిన మాట అయితే, పాత నిబంధన కాలంలోనే స్త్రీలను గూర్చి బైబిల్లో వ్రాయబడిన ఒక మాట ఏంటంటే, దానిని ప్రకటించు స్త్రీలు, సువార్త ప్రకటించు స్త్రీలు, వాక్యమును ప్రకటించే స్త్రీలు మామూలు సైన్యం కాదు, మహాసైన్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ సైన్యంలో మరి సైన్యాధిపతిరాలుగా దేవుడు కొంతమంది సిద్ధపరిచాడు. అందులో తబిత గారు ఒకరు. ఆమె ప్రార్థనా పరురాలు. దేవుడు బయలుపరిస్తే కానీ ఏది వారు చేయరు, ఒక అడుగు ముందుకు వేయరు. దేవుడు బయలుపరచాలి ఒక కార్యం జరగాలంటే. అందుకే ఈ మన ముందు కనబడుతున్న ఈ విశాలమైన, లేకపోతే దేవుడు వారికి అప్పగించిన పరిచర్య కేవలం KPHP ఈ కాలనీ, ఈ సరౌండరింగ్ మాత్రమే కాకుండా అనేక జిల్లాల్లో, ఆంధ్రాలో, అనేక ప్రాంతాల్లో, గ్రామాల్లో, తండాల్లో మరి దేవుడు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వారు వెళ్ళి వారు సువార్త ప్రకటిస్తున్నారు. బహుశా కొంతమందికి ఇక్కడే వారు సేవ చేస్తున్నారు అని అనుకోవచ్చు. ఇక్కడే కాదు, దేవుడు వారికి ఇచ్చిన ఆ వరాలు ఏమైతే ఉన్నావో అవి కృపావరాలు, అలాగనే ఆత్మవరాలు. ఈ వరాలు వారు దేవుని ఎదురును పొందుకొని దేవుడు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వారు వెళ్ళి అక్కడ పరిచర్య చేస్తున్నారు. వారి పరిచర్యలో చాలామంది రక్షించబడ్డారు. చదువుకున్న వారు రక్షించబడ్డారు, ఉద్యోగస్తులు రక్షించబడ్డారు, స్త్రీలు రక్షించబడ్డారు. వారి పరిచర్యలో కొంతమంది ప్రభావితం చేయబడ్డారు. అందులో ఒకరికి రీసెంట్గా విజయవాడలో నేను పెళ్లి చేశాను. అక్కడికి తీసుకెళ్ళారు నన్ను పెళ్లి చేయడానికి. నేను పెళ్ళిళ్ళ పురోహితుడిని. అలాగని చెప్పి వ్యాపారం అనుకున్నారు కనుక సేవకుడిని. దేవుని స్తోత్రం కలుగును. ఇలాగెన్నో నాకు దేవుడు రకరకాల పరిచర్యలు చేయడానికి ప్రభు కృప చూపించాడు. మరి 17 సంవత్సరాల వయసులో దేవుడు నన్ను పిలిచాడు. నా జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకున్నాను. అలాగనే బైబిల్ తరబిదు పొంది 10 సంవత్సరాలు ఆంధ్రాలో సేవ చేశాను. ఆ తర్వాత తెలంగాణకు వెళ్ళమని దేవుడు పిలుపునిచ్చాడు. ఆ పిలుపుని తీసుకొని
చివ్వెమల అనే గ్రామం సూర్యాపేట దగ్గర, అక్కడికి వచ్చాను. అక్కడ సేవ ప్రారంభించాను. శూన్యంలో దేవుడు ఆ సంఘాన్ని పరిచర్యను విస్తరింపజేశాడు. అక్కడుండే సూర్యాపేట టౌన్లో కూడా పరిచర్య ప్రారంభించాను. అది చాలా పెద్ద పరిచర్యగా మార్చబడింది. మరి వందల మంది అక్కడికి వచ్చి దేవుని వాక్యాన్ని వింటారు. మరి అక్కడే ఉండే నేను అనేక స్థలాలకు వెళ్ళి మరి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మరి వాడబడ్డానికి దేవుడు కృప చూపించాడు. దేవుని స్తోత్రం. ఈ జర్నీలో ఎంతోమందిని దేవుడు నాకు స్నేహితులుగా ఇచ్చాడు, కుటుంబంగా ఇచ్చాడు. ఆత్మీయ సహోదరీలు, ఆత్మీయ సహోదరులుగా అనేకులను దేవుడు మాకు ఇచ్చాడు. మన్నా మినిస్ట్రీస్లో నేను దేవుని సేవ చేస్తున్నాను. కానీ ఇంటర్ డినామినేషనల్గా మరి శాఖాభేదం లేకుండా, సంఘభేదం లేకుండా, మరి సమస్త భేదం లేకుండా అందరూ నన్ను ప్రేమిస్తారు, నేను అందరినీ ప్రేమిస్తాను. మరి ఎత్తబడి సంఘంలో ఒక అంగముగా మా పరిచర్యను కూడా దేవుడు ఉంచినందుకు నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ప్రత్యేకంగా మరోసారి తబిత గారికి వందనాలు తెలియజేస్తూ, 11 సంవత్సరాల్లో దేవుడు అద్భుతంగా ఈ మహా విశాలమైనటువంటి సిటీలో దేవుడు వారికి ఇచ్చిన స్థలములో దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టి వారి క్రింద ఉంటూ ఈ పరిచర్యను అనేక మందికి తీసుకుని వెళ్ళినప్పుడు దేవుడు అద్భుతాలు చేసి అనుదినము అనేకులను సంఘంలో చేర్చాడు. దేవుని స్తోత్రం. అంటే 11 సంవత్సరాలు వెళ్ళిపోయింది. ఇప్పుడు 12వ సంవత్సరంలోనికి ప్రవేశించినటువంటి బర్త్డే చర్చ్. అర్థమైందండి? ఇది ఒక బర్త్డే, గుర్తుపెట్టుకోండి. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. సంఘం అనే మాటకు మనం వచ్చినప్పుడు పాత నిబంధన సంఘం, కొత్త నిబంధన సంఘం. కొత్త నిబంధన సంఘం యేసు ప్రభులు వారి లోకానికి మానవుడిగా వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి మానవుల పాప పరిహారార్థ బలిగా కలువరి శిలువలో ఆయన రక్తమును చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన ఆరోహణం చెందకు మునుపు తన శిష్యులంతా ఆయన యొద్దకు వచ్చారు. ఆ ఒలీవల కొండ దగ్గర యేసయ్య ఆరోహణమై వెళుతూ చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నా తండ్రి వలన మీకు ఇవ్వబడిన వాగ్దానం మీరు పొందినట్లు మీరు యెరూషలేమును విడిచిపెట్టొద్దు. దేన్ని విడిచిపెట్టొద్దు? యెరూషలేమును విడిచిపెట్టొద్దు. యెరూషలేములో మీ కొరకు తండ్రి చేసిన ప్రామిస్, ఆ వాగ్దానం ఏదైతే ఉందో అది పొందు వరకు మీరు ఇక్కడే ఉండాలి, కనిపెట్టండి అని చెప్పాడు యేసయ్య. మాట చెప్పాడు ఏంటంటే, మీరు కనిపెడితే ఏం జరుగుతుందో అది నేను సర్ప్రైజ్ చేయను. ఏం జరుగుతుందో మీరు అనుభవిస్తారు. అది మీ జీవితంలో జరిగిన తర్వాత మీరు ఉన్న స్థలంలో ఉండరు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏంటి ఏం చెప్పాడు ఆయన? ఇదిగో మీరు కనిపెడితే, మీరు ప్రార్థిస్తే, మీరు ఎదురు చూస్తే, మీరు నిరీక్షిస్తే మీ కొరకు ఆదరణకర్త పరిశుద్ధాత్ముడిని ఆయన పంపిస్తాడు. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం పొందుకుంటారో తెలుసా? శక్తి పొందుకుంటారు. అందరూ చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, శక్తి. దేవుని స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మను మీరు పొందుకోకపోతే మీరు శక్తి పొందుకోలేరు. అది దాని అర్థం. ఇంతవరకు నేను మీతో ఉన్నాను కనుక మీకు పెద్ద పని లేదు. కేవలం రొట్టెలు పంచే పని, చేపలు పంచే పని. నేను చెప్పిందే సర్వీస్. కేవలం పరిచర్యలో మీరు సర్వీస్ చేశారు. అయితే నేను ముందు చెప్పినట్లుగా మీరు నన్ను వెంబడిస్తున్నారు కనుక మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. గొప్ప కార్యాలు మీరు నా కొరకు చేయాలంటే అర్థమైందా? మీరు శక్తి పొందుకోవాలి. శక్తి లేనివాడు పనికిరాదు. కనుక శారీరకంగా బలం ఉంటేనే బరువెత్తగలం, పని చేయగలం. పని చేస్తేనే ఆహారం తినగలం, లేకపోతే మనకు కావలసినవన్నీ కూడా మనకు దొరుకుతాయి. కనుక శక్తి అనేది శరీరానికి ఎంత అవసరమో మరి ఆత్మకు కూడా శక్తి నిరంతరంగా అవసరం. అందుచేత మీరు యెరూషలేమును విడిచిపెట్టొద్దు. మీరు ఇక్కడ కనిపెట్టండి. కనిపెడితే మీ మీదకి పరిశుద్ధాత్ముడు వస్తాడు. అప్పుడు మీరు శక్తి పొందుతారు. ఆ శక్తి మీకు ఎలా ఉపయోగపడుతుందంటే
మీరు అప్పుడు యూదయ, సమరయ, గలిలయ, యెరూషలేము, భూదిగంతముల అంతటా మీరు నాకు సాక్షులైందురు. యేసు ప్రభు శిష్యులలో 12 మంది, అందులో ఒకరు తోమ భారతదేశానికి రాబట్టే ప్రియులారా భారతదేశము స్వార్థ కొరకు వెలిగించబడింది. దేవుడు ఆయన దగ్గరికి పంపించాడు. అయితే ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క ఖండానికి వెళ్ళి మరి సువార్త ప్రకటించి, సువార్త నిమిత్తం వారు జీవించి, సువార్త కొరకు వారు హతసాక్షులైపోయారు చివరికి. అయితే వారు చేసిన పని మాత్రం మరి మృతమైపోలేదు, సమాధి అయిపోలేదు. ప్రపంచ దేశములని ఈరోజు ప్రభు వార్త సువార్త ప్రకటించబడడానికి గల కారణం శిష్యులు. ఈ 12 మంది సువార్తతో ప్రపంచాన్ని మారుమోగించారు. అందరూ చప్పలు కొడుతూ ప్రభుత్వం సువార్తతో వారు మారుమోగించారు. మొదటి ఎవాంజలిస్టులు అని చెప్పవచ్చు. వారు దేశాలు చెదిరిపోయారు, ఖండాలు చెదిరిపోయారు. వారు ఆకలితో, దప్పికతో, వస్త్రాలు లేక, వారికంటూ కుటుంబాలంటూ లేవు. అందరినీ అన్నింటినీ వదిలి ప్రభు కోసం వారు జీవించారు, సువార్త ప్రకటించారు. వారి కాలంలో అనేక మంది పట్టబడ్డారు. వారి ద్వారా మరికొంతమంది, వారి ద్వారా ఇంకొక కొంతమంది. ఈలాగున భారతదేశం అంతా కూడా సువార్త ప్రకటించబడింది. ఇంకా ప్రకటించబడవలసిన ప్లేసెస్ ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే అందరూ అంతటా మారు మనసు పొందాలి, అందరికీ సువార్త ప్రకటించబడాలి. ఏ ఒక్కరూ విడిచిపెట్టబడకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం. వారు సువార్త ప్రకటించడానికి యేసు చెప్పినట్లు వారు బయలుదేరి వెళ్ళాలంటే యేసై చెప్పాడు, ఊరికి సేవ జరగదు, ఊరికి మీరు ప్రకటించలేదు. మీరు ప్రకటించాలంటే మీరు సామర్థ్యం పొందుకోవాలి, ప్రకటించాలంటే మీరు శక్తి పొందుకోవాలి. మీకు మీరుగా ఏం చేయలేరు. పరిశుద్ధాత్ముడు మీలో ఉంటే మీకు సహాయం చేస్తాడు, ఆయన శక్తిని ఇస్తాడు. ఆయనతో మీరు కలిస్తే ఆ శక్తి మీలో ఉంటే మీరు సువార్త ప్రకటించగలుగుతారు. నేను మీతో ఉన్నాను, ఇలా చేయండి అని చెప్తే వారు అలాగే చేశారు. వారు యెరూషలేములో వారు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చారు. వారు దేవుని శక్తిని పొందుకున్నారు. దేవుని స్తోత్రం. ఆ శక్తితోనే ప్రియులారా వారు సువార్తను ప్రకటించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను సువార్త ప్రకటించడం అంటే సామాన్యమైన విషయంగా ఎన్నో నిందలు, అవమానాలు, ప్రతికూలమైన పరిస్థితులు, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా కవిత పాస్టర్ గారు ఈ పరిచయం కూడా వచ్చాయి. ఎంత వర్షిప్ చేస్తున్న టైంలో కుమారుడు మాట్లాడుతున్నప్పుడు ఎన్నో అవమానాలు గుండా, నిందల గుండా, కష్టాల గుండా ఈ పరిచయం వెళుతున్న సందర్భంలో ప్రభువా నువ్వు తోడుగా ఉన్నావు, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు, నువ్వు కార్యాలు చేస్తూ వచ్చావు. ప్రతి దినం అనుదినము నూతనముగా ఈ పరిచర్య పట్ల ఆయనకు వాత్సల్యత పుట్టి ఉన్నది. అందుకే ఈ పరిచర్య మరి ఏమాత్రం కూడా నష్టపోకుండా ఈ పరిచర్య దినదినము పురోభివృద్ధి చెందుతూ మహాభివృద్ధి దిశలో ముందుకు సాగుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే కొత్త నిబంధన కాలంలో సంఘం ఎక్కడ ప్రారంభమైందంటే వారు కనిపెట్టిన స్థలం ఉంది, మేడగది. ఆ మేడగదిలో 120 మందితో ప్రారంభమైంది. క్రొత్త నిబంధన సంఘం పరిశుద్ధాత్మ అభిషేకపు సంఘం. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ అగ్ని సంఘం. అగ్ని జ్వాలలు విభాగించబడినట్లుగా వారు చూచారు, వారు అనుభవించారు. వాడు ఎక్స్పీరియన్స్. అందుకే ఆ ఎక్స్పీరియన్స్ సంఘం క్రొత్త నిబంధన సంఘం. ఇది సార్వత్రిక సంఘంగా మారింది. ప్రపంచమంతా పరిశుద్ధాత్మ దేవుడు బహు వేగంగా పరిగెత్తుచున్నాడు. దేవుడు వాక్యానికి ఉన్న బలం ఎంత గొప్పదంటే, శక్తి ఎంత అంటే, వాక్యం అంట దేవుని వాక్యంలో చూస్తున్నాము, అది బహు వేగముగా పరిగెత్తుచున్నది. బహు వేగముగా, గాలి కంటే, పీటీ ఉషా కంటే. రన్నింగ్ రేస్లో చాలా మంది వాడు పోటీ పడుతూ పరిగెత్తుతూ ఉంటారు. వాడికి మించి సువార్తకు మించిన పరుగు ఈ భూలోకంలో ఇంకొక పరుగు లేదు. దేశాలు పరిగెత్తుచున్నది, గ్రామాలు
పట్టణాలు, పల్లెలు, తండాలు, వీధులు, ప్రజలు ఎక్కడ జీవిస్తే అక్కడికి దేవుని వాక్యం పరిగెత్తుచున్నది. కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకుని వారిలో తన వాక్కును వచ్చి అభిషేకించి అలాగనే ఆయనే వారిని రేపి ప్రోత్సహించి ఉజ్జీవింపచేసి అనేకులకు స్వార్థ ప్రకటించడానికి వారిని వాడుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ఆ క్రొత్త నిబంధన సంఘం మేడగదిలో ప్రారంభమైంది. సరే, అది నేటి వరకు కూడా కొనసాగుతుంది. ఈరోజు చర్చ్ యానివర్సరీ మనం జరుపుకుంటున్నాం. ఈ చర్చ్ యానివర్సరీ ఏ సంఘానికి చెందింది, ఏ కాలానికి చెందింది అంటే నూతన నిబంధన కాలానికి చెందింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఈ దినము పాత నిబంధన సంఘం ఎప్పుడు ప్రారంభమైంది? ఏది పాత నిబంధన కాలంలో సంఘం అని చూస్తే బైబిల్లో ఉన్న ప్రతి వారు కూడా చూడండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10వ వచనం. అరణ్య ప్రదేశంలో భీకర ధ్వని గల పాడైన ఎడారిలో వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వాని కాపాడెను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వాని నడిపించాను. ఈ మాట అందరూ చెబుదాం. యెహోవా మాత్రమే వానిని నడిపించాను. దేవుని స్తోత్రం. ద్వితీయోపదేశకాండంలో పాత నిబంధన కాలములో ఒక సంఘం మనకు కనబడుతూ ఉంది. అది చాలా పెద్ద సంఘం. అబ్రహాముకు దేవుడు ప్రామిస్ చేశాడు, గెలిచాడు. ఆ మాటకు లోబడి దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు అక్కడికి వెళ్ళాడు. అక్కడ అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహాము నుంచి డైరెక్ట్గా జంప్ అవ్వలేదు దేవుడు. తరము వెంబడి తరము, తరము వెంబడి తరము తన మహిమ కొరకు సాక్షులుగా ఉన్నట్లు దేవుని ఉద్దేశం ఈ భూమి మీద నెరవేరడానికి అబ్రహామును దేవుడు ఎన్నుకున్నాడు. తన కుమారుడు చూడండి ఇస్సాకు కొనసాగించాడు. ఇస్సాకు అంటే నాకు చాలా ఇష్టం. రిబక్కా అన్నా నాకు ఇష్టమే. ఎందుకంటే రిబక్కా సంఘానికి సాదృశ్యం. ఇస్సాకు ప్రభువైన యేసు క్రీస్తు ప్రభుల వారికి గుర్తుగా ఉన్నాడు. యేసయ్య గారు గుర్తు, ఒక ఛాయ, ఒక గుర్తు, ఎగ్జాంపుల్. కారణం ఏంటంటే ఇస్సాకుకి ఒకే భార్య రిబక్కా, రిబక్కాకు ఒకే భర్త ఇస్సాకు. అందుచేత వాడంటే నాకు చాలా ఇష్టం. అతని యొక్క విశ్వాసమును బట్టి దేవుడు ఏమన్నాడంటే అబ్రహాము నాకు స్నేహితుడు అనేటువంటి సాక్ష్యం పొందాడు. దేవుని స్తోత్రం. ఇస్సాకు విత్తనం వేసి నూరంతల పంట. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అబ్రహాము దేవుడు చేసిన వాగ్దానాన్ని మర్చిపోకుండా 3 జనరేషన్స్ తో ఆగిపోకుండా 4వ జనరేషన్ లో ఒక ప్రత్యేకమైన రీతిలో యోసేపును దేవుడు ఎన్నుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మన దేవుడు తరాల దేవుడు, తరగని దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మార్పు లేని దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయనే ఆల్ఫా, ఆయనే ఒమేగా, ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలం ఉన్న దేవుడు. నిన్నగాక మనం వచ్చిన దేవుడిగా. దేవుని స్తోత్రం. ఆయా కాలములలో, ఆయా సమయములలో, ఆయా తరములలో దేవుడు తన భక్తులను ఏర్పాటు చేసుకొని ఎవరిని ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపించి అక్కడ ప్రజలు బ్రతుకున్నట్లుగా, ప్రజలు జీవించినట్లుగా, ప్రజలు నరకానికి పోకుండా పరలోకం చేరినట్లుగా వాడుకున్నాడని చెప్పడానికి గుర్తుగా బైబిల్ మనకు సాక్షాత్తుగా కనబడతా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందులో భాగం యోసేపు. పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి గోత్రకర్తలు, అలాగే క్రొత్త నిబంధనలు ఉన్నటువంటి అపోస్తలులు, వీరంతా కూడా ఒక విశ్వాసానికి పునాది వేశారు. ఆత్మ సంబంధమైన మందిరముగా ఈ రోజున మనం కట్టబడుచున్నాం. మన విశ్వాసానికి, అలాగే మన భయభక్తులకు, మన ప్రార్థనా జీవితానికి, మన రక్షణకు కర్త కర్మ క్రియ దేవుడైతే దానికి పునాది ఎవరంటే ఈ భూమి మీద మనుషులు. వారు మార్చబడి దేవుని చిత్తానికి లోబడి వారు జీవించిన కారణం చేత ఏం జరిగింది? మన విశ్వాసానికి వారు వీరులయ్యారు, పునాదులయ్యారు. దేవుని స్తోత్రం కలిగిన విశ్వాస వీరులు. వారు చేసిన పని త్యాగ ఫలితం మీద ఇప్పుడు
మందిరం లేక ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడుచున్నది. సరే, యోసేపు తర్వాత మరలా నిర్గమకాండానికి వెళితే మోషే మనకు కనబడతాడు. ఈ మధ్యలో ఉంది చరిత్ర. కానీ మోషే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను 6,03,500 మందిని ఒక్కడే, ఓన్లీ వన్ మ్యాన్ తీసుకొచ్చేసాడు. దేవుని స్తోత్రం కలుగును. వాడు కూడా వచ్చేసి ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో సమస్య. ఎర్ర సముద్రం అడ్డొచ్చి, అలాగే ఎండ పెరిగింది, రాత్రి కనబడకుండా ఉంది, ఒక ప్రక్క ఆకలి, ఒక ప్రక్క దాహం. ఈ పరిస్థితులు గుండా వారు ప్రయాణం చేస్తున్న కాలం, ఈ కాలానికి పెట్టబడిన పేరేంటంటే ఇక్కడ మనం చూద్దాం. 32వ అధ్యాయం 9వ వచనం. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. అరణ్య ప్రదేశములోను భీకర దొరిగల పాడైన ఎడారిలోను వారిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వారిని కాపాడెను. ఇక్కడ ద్వితీయోపదేశ కాలంలో ఈ జర్నీ, పాత నిబంధన కాలపు జర్నీ, సంఘం యొక్క ప్రయాణము, సంఘ ప్రయాణం అని చెప్పండి. సంఘ ప్రయాణం. క్రొత్త నిబంధన కాలంలో సంఘం యొక్క ప్రయాణం. పెంతెకోస్తు దినమున వారంతా పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత పేతురు గారు ప్రసంగం చేస్తే 8,000 మంది, 3,000 మంది. చెప్పండి, మీకు ఇంట్రెస్ట్ పేపర్ లీక్ చేస్తుంది. 3,000 తర్వాత 4,000 జర్నీ. ఈ 2 జర్నీలు చెప్పడానికి ఈ చర్చ్ వస్తే 2 రోజులు పెట్టాలి. తడిక గారు ఈరోజు పగలు, ఈ రాత్రి కూడా పెడతారా నీకేం పోయింది, పెడతారు. మంచిది. ఇప్పుడు ఏం చెప్పాలి? జర్నీ. నేను పాత నిబంధన కాలం గురించి మాట్లాడుతూ ఉంటే క్రొత్త నిబంధనలో వచ్చి మీరే మాట్లాడుకోవాలి. మీ ప్రసంగం మీదే. నేను అలా వస్తాను, మీరు ఎలా రండి. 2 సంఘాలు. ఏడు సంఘం, పాత నిబంధన కాలపు, క్రొత్త నిబంధన కాలపు. సరే, ఇప్పుడు పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులు ఎంత పెద్ద సంఘం అంటే 1,00,000 మంది ఇశ్రాయేలీయులు. వారంతా కూడా ఒక జనం, వారు విడిపోలేదు. అందుకే ఈ జనానికి ఒక పేరుంది. ఏంటి ఆ పేరంటే యెహోవా వంతు ఆయన జనమే. ఇశ్రాయేలు ఎవరు అంటే దేవుని వంతు. చెప్పండి, అంత కొంచెం మాట్లాడండి. చెప్పండి, ఇశ్రాయేలు ఎవరు? దేవుని వంతు. రెండవది యాకో, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. దేవునికి స్తోత్రము కలుగును గాక. యాకోబు అంటే ఎవరు? ఇశ్రాయేలు అంటే ఆయన స్వాస్థ్యం. అందుకే ఇశ్రాయేలు అంటే దేవునికి మమకారం. ఆయన ప్రజల విషయంలో ఆయన ఎప్పుడు కూడా కృప కలిగి ఉన్నాడు, కనికరము కలిగి ఉన్నాడు. కానీ ఆయన ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే రోజుకో రీతిలో వాడు ప్రవర్తించేవాడు. గంటకు ఒక మాట, రోజుకొక పరిస్థితి. అప్పటికప్పుడే సంతోషం, అప్పటికప్పుడే తిరుగుబాటు, అప్పటికప్పుడే ఆనందం, అప్పటికప్పుడే సనగడం. ద్విమనస్సు, 2 ఆలోచనలు, 2 తలంపులు, 2 మాటలు. అప్పటికప్పుడే దేవుడు ఏం చేశాడు? ఆ జబ్బే మాయదారి జబ్బు ఈనాడు సంఘంలో వచ్చేసింది. అప్పుడప్పుడు అలాగే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఈ స్పిరిట్ ఎక్కడంటే అక్కడి నుంచి వచ్చింది. సనగడం ద్వారా ఏం జరిగిందంటే దేవుడు వారికి ఇచ్చిన పనిష్మెంట్ హోల్సేల్గా. ఏంటి పనిష్మెంట్ అంటే వాస్తవానికి ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేల్ దేశం 11 రోజుల జర్నీ, 11 డేసే. ఎన్ని రోజులు చెప్పండి? ఇది అలా చూస్తున్నారు మీరు. నా తెలుగు మీకు అర్థం అవ్వట్లేదా? నా తెలుగులో ఏమో తెలుగు ఉందా? లేదు కదా, మరీ చూస్తున్నాను. నేను కూడా ఐగుప్తు దేశానికి వెళ్ళాను. ఇజ్రాయిల్, అమాన్, యోర్దాన్ ఇవన్నీ తిరిగాం. బస్ మీద వెళితే ఆ ఐగుప్తు దేశం నుండి సీనాయికి వెళ్ళి అక్కడి నుంచి బస్ మీద మేము ఇజ్రాయిల్కి వెళితే 16 అవర్స్ లేకపోతే ఒక 18 అవర్స్ లేదా 20 అవర్స్ లోపే జరిగింది. ఒకరోజు కూడా పట్టలేదు బస్సు మీద. బైబిల్లో చదువుతాం ఏంటంటే 11 రోజులు నడిచి పెడితే ఎన్ని రోజులు అంట మాట్లాడరా? ఎన్ని రోజులు పట్టింది? 40 సంవత్సరాలు, 40 years. ఎందుకు పట్టిందో తెలుసా అండి? వారి అవిధేయత, వారి అనాలోచన, వారి సొనగుడు, వారి గొనుగుడు, మోషే మీద దేవుని మీద తిరుగుబాటు. దేవుడేమో ఆయనకున్న మమకారం. ఏంటి ఆయనకున్న మమకారం?
పిల్లలు అని దేవుడు అంటా ఉంటే ఆయన మమకారంతో మనోడికి ఆ మాట ఎలాగుందంటే యమకారంగా ఉంది. యమకారం అంటే చెప్పండి, గొడ్డికారం చెప్పలేము. అది చాలా మండిపోతున్నారు. దేవుని కార్యాలు దేవుని ప్రజల జీవితాలు జరిగిస్తూ ఉంటే వాడు సంతోషించడానికి బదులు వాడు తిరుగుబాటు చేశారు. అందుచేత దేవుడు ఏం చేశాడు తెలుసా? నీ ముక్కు ఎక్కడుందంటే ఇక్కడే ఉందని చూపించవచ్చు. అలా తీసుకొచ్చాడు 40 సంవత్సరాలు. అప్పుడు ఇదిగో కనాన్ ఇక్కడ ఉంది, కానా ఇక్కడ ఉంది. దేవుని స్తోత్రం. తిప్పాడు తిప్పాడు తిప్పాడు, తిప్పబడ్డారు, కొట్టబడ్డారు, అరణ్యంలో రాలిపోయారు, ఇబ్బందులు పాలైపోయారు. ఆ రోజు ఆదిమ సంఘం, పాత నిబంధన కాలపు సంఘం, ఇశ్రాయేలీయులు నా ప్రజలు నా స్వాస్థ్యం అని చెప్పినటువంటి ఆయన మొదటి సంఘం పాత నిబంధన కాలంలో వారు ఏం చేశారంటే దేవుని వలన విడిపించబడ్డారు. దేవుని వలన బానిసత్వం నుండి మోషే ద్వారా దేవుడు వారిని బయటకు తీసుకొస్తే గుర్తించలేక తిరుగుబాటు చేశారు. ఇప్పుడు మనందరం మనకు తెలుసు కనుక ఈ సంఘానికి చెందినటువంటి విశ్వాసులు, ఏ సంఘానికి చెందిన విశ్వాసులైన విశ్వాసులు మోషే స్థానంలో ఉన్న నీ సేవకునికి సేవకురాలకి విధేయత చూపించాడు. సేవ చేస్తున్న సేవకులను దేవుడు పిలిచాడు కనుక దేవుడికి విధేయత చూపించాడు. దేవుడు ఏం చెప్తే ఆయన సేవకులు అదే చేస్తారు. ఇదేంటి అదేంటి అదేంటి ఇదేంటి అనే అనాలోచన వద్దు. వెంబడించడమే మన పని. దేవుడి స్తోత్రం. దేవుడు వెంబడించే సేవకులు ఆ సేవకులని సంఘం వెంబడించారు. అలా వెంబడించగలిగితే 11 రోజుల్లో జర్నీ ముగించబడుతుంది. మన జీవిత కాలంలో మన జర్నీ మనం ముగించగలుగుతాం. లేదంటే అర్ధాకొద్దంగానే మన ఆధ్యాత్మిక జీవితాన్ని నష్టపరుచుకొని అక్కడే వదిలిపెట్టి పతనమైపోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. నష్టపోవలసిన పరిస్థితి. ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి ఒకవేళ వారు పడిపోయినట్లయితే వారిని బాగు చేయడం కష్టం అని బైబిల్ సెలవిస్తారు. ఏదైతే మనం అనుభవించామో దేవుని కృప, దేవుని ప్రేమ, పరలోక సంబంధమైనవన్నీ వాటిని కాపాడుకుంటూ మనం ప్రయాణించాలి. కాపాడుకుంటూ అడుగులు తిరిగాలి, కాపాడుకుంటూ చూడాలి. అంతే తప్ప దిక్కులు చూసామా, ఆగిపోయామా, టైం వేస్ట్ అయిపోతుంది. 40 సంవత్సరాలు పట్టింది, వృధా అయిపోయింది. మధ్యలో ఎంతమంది కానాను చూడలేక అక్కడి దారిలో రాలిపోయారు. వాడిని చూసినప్పుడు బైబిల్లో చదివినప్పుడు నాకు బాధ అవుతూ ఉంది. ఆత్మానుసారంగా మనం ప్రారంభించి ఈ విశ్వాస యాత్రను శారీరకంగా ముగించొద్దు. ఒకప్పుడు మనము శారీరక సంబంధంగా జీవించాం. దేవుడు మన నేత్రాలు తెరిపించాడు, మనం వెలిగించాడు, రక్షించాడు, పిలిచాడు. ఆయన స్వకీయ జనముగా ఆయన మనం చేస్తున్నాడు. అయితే ఇప్పుడు మనం ఆత్మానుసారంగా ప్రయాణం చేస్తున్నాము. శరీరానుసారమైనటువంటి మనస్సును వదిలిపెట్టాము. ఈ జర్నీలో ఆత్మానుసారముగానే మన యాత్ర ముగించు వరకు కూడా పిల్లల మరి నాయకత్వం, సంఘ నాయకత్వంతో వెంబడించాలి, దేవుని నాయకత్వంతో వెంబడించాలి, దేవుని చిత్తాన్ని గుర్తించాలి, దేవుని ప్రణాళిక గుర్తించి పిల్లల ఆత్మానుసారంగా మన జీవితం ముగించబడే వరకు ఇద్దరు నుండి అందరికి చేసే ప్రయాణంలో ఆగిపోకుండా సాగిపోవాలి. ఏమే ఆమె చెప్తారు? ఎంతమంది ఆమె చెప్తారు? దేవుని కృప ఏంటంటే ఈ ప్రయాణంలో మరి ఇశ్రాయేలు అంట ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంట? 10వ వచనం ఇప్పుడు చదువుదాం. అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను. అక్కడ చాలు. ఎలాంటి ప్రదేశం అంట? నోటితో చెప్తారు అందరూ. అరణ్య ప్రదేశం అని చెప్పడం అంతా అంటే దేవుడు లేని అరణ్య ప్రదేశం, ఒంటరిగా జీవించే అరణ్య ప్రదేశం. మాట వెనక వారు సంవత్సరాల పాటు తిరుగుతున్నారే, పనిష్మెంట్. అది పెద్ద పనిష్మెంట్. కొంతమందికి దేవుడు లైవ్ పనిష్మెంట్ ఇచ్చాడు, అందుకే అక్కడే రాలిపోయారు. ఎందుకు తెలిసా? పేపర్ బుద్ధి రావాలని. మరి కొంతమందిని ప్రేమిస్తూ వాళ్ళని బ్రతికించాడు. ఎందుకంటే ఆయన ఉద్దేశం చిత్తం ఈ భూమి మీద నెరవేరాలి. ఇశ్రాయేలు ఆయన ప్రజలుగా ఉనికి కలిగి జీవించాలి. అందుకే కొంతమంది క్షమించబడ్డారు, కొంతమంది ప్రేమించబడ్డారు. అందుకే వారు బ్రతికారు కనుక ఈ రోజు ఇజ్రాయేల్ దేశం ఉంది. దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. ఆ రోజే దేవునికి వచ్చిన కోపంలో కానీ, అర్థమైందా? ఆయనకి వచ్చిన కోపంలో కానీ
మిగిలిన వారికి తీర్పు తెచ్చినట్లుగా వారికి తీర్పు తెచ్చున్నట్లయితే వారు నశించిపోయేవారు. అయితే వారు నశించకుండా వారు బ్రతుకున్నారంటే కారణం ఏంటో తెలుసా? దేవుని ప్రేమ. అరణ్య మార్గంలో వారు జీవించారు. వాళ్ళ పరిస్థితుల్లో వారికి మార్పు రావాలి. వారు కొట్టబడుతున్నప్పుడు, ఇబ్బంది పడుతున్నప్పుడు వారు తెలుసుకోవాలి అని చెప్పి దేవుడు వారికి ఒక గుణపాఠం చెప్పడానికి ప్రియులారా వారికి ఇబ్బంది కలగజేశారు. ఏంటి అని మనం చూస్తే, అరణ్య ప్రదేశంలో పేకర ధ్వనిగల పాడైన ఎడారిలో ఆయన సంఘం ఏం చేస్తుంది? ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు చూస్తే కీర్తన గ్రంథం 107వ కీర్తన 4వ వచనం, వారు అరణ్య మందలి ఎడారిలోను తిరుగులాడుచుండిది, నివాసపురమేమీ వారికి దొరకకపోయేను, ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. చాలండి, అప్పుడు వచ్చింది గుర్తు. అందుకే 6వ వచనంలో వారు కష్టకాలం ముందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని. దానికి ముందు చూస్తే కష్టాలు ఎందుకు వారికి వచ్చాయి? ఎలాంటి కష్టాలు వచ్చాయి? అరణ్య మందలి మాడైన ఎడారిలో వారు తిరుగుతున్నారంట, అక్కడికక్కడే తిరుగుతున్నారండి. రెండవది, నివాసపురం ఏది? గమ్యం లేదు, ఒక ఊరు లేదు, నీళ్లు లేవు, ఆహారం లేదు. వారు ఆ పొలిమేర లేకపోతే నివాసపురం ఏమీ లేదు, వారికి దొరకలేదు. ఇలాంటి పరిస్థితులు వారు ఉన్నారు. ఇంకా చూస్తే ఆకలి దప్పుల చేత వారి ప్రాణములు వారిలో సమస్యలు, చాలా కొట్టబడ్డారు, చాలా ఇబ్బందులు పడ్డారు. దేవుని మాట వినక దేవునికి శత్రువులుగా విరోధమైన కార్యాలు చేసి, దేవుని ఆజ్ఞలు గడిచిని పెట్టి, దేవుని నిత్య నిబంధనలు వారు తులసివేసి ఇష్ట ప్రకారంగా తమ ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడు వారికి బుద్ధి చెప్పడానికి ఆహారం లేకుండా చేశాడు, నీళ్లు లేకుండా దేవుడే చేశాడు. అక్కడికక్కడే ఎడారిలో వారు తిరుగుతూ వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు చూస్తూ ఉన్నాడు అని అంటే ఏంటో తెలుసా? వాళ్ళు పశ్చాత్తాపం రావాలి, వాళ్ళు మార్పు రావాలి. మార్పు కోసం ఎప్పుడు కూడా దేవుడు తిప్పబడ్డాడు. మార్పు లేకుండా ఎవరిని కూడా దేవుడు క్షమించలేదు. గుర్తుపెట్టుకోండి, మార్పు రావడానికి సమస్య వారు ఫేస్ చేశారు. అంటే దేవుడు అనుమతించాడు, శోధన దేవుడు అనుమతించాడు, ఆకలి అనుమతించాడు, దాహం అది కేవలం న్యాచురల్ గా రాలేదు. దేవుని వైపు వారు మరలడం కొరకు వారికి వచ్చినటువంటి ప్రతికూలమైన పరిస్థితి. అలాంటి కాలంలో వారు ఏం చేశారంట? వారు కష్టకాలం ముందు బుద్ధి తెచ్చుకొని, చెప్పండి మేము బుద్ధి తెచ్చుకున్నాం, ఇక చాలు నాయన మా తప్పు తెలుసుకున్నాం, మేము తప్పు చేయడం క్షమించండి అని దేవుని యొద్దకు వారు తిరిగి మళ్ళీ ఏం చేశారు? వారి కష్టకాలం ముందు యెహోవాకు మొరపెట్టారు. దేవుడు ఏం చేశాడు? మరలా బుద్ధి వచ్చిందా? మొరపెట్టారా? ప్రార్థన చేశారా? సరే, వెరీ గుడ్, మంచిది. దేవుడు ఏం చేశాడు? అప్పుడు వారి ఆపదల్లోంచి వారిని విడిపించాడు, వారి కష్టం నుండి వారిని విడిపించాడు, వారి శ్రమ నుండి వారిని విడిపించాడు. దేవుడు కలుగు చేసుకోవాలంటే దేవుని యొద్దకు రావాలి. అందుకే అద్భుతమైనటువంటి దేవుని ప్రేమ. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10-11 వచనం చదువుదాం. ఎడారిలోను కనుగొని, ఇప్పుడు చెప్పండి, ఆవరించి ప్రేమ స్టార్ట్ అయింది. ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య, ఒక శోధన అందరూ ఫేస్ చేస్తున్నారు. దానికి కారణం ఎప్పుడైనా వెతుకుతున్నారా? వాడికి వచ్చిన సమస్య ఎందుచేత వచ్చిందో వాడికి తెలిసిపోయింది. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు, దేవుడు మమ్మల్ని ఎడబాసాడు, అందుకనే మేము ఈ అరణ్యంలో తిరుగుతున్నాం అని చెప్పి గుర్తించి ఆకలితో దప్పికతో వరుణ సమయంలో దేవుని వద్దకు వచ్చి, ప్రభువా క్షమించు. వారి కష్టకాలం ముందు దేవునికి ఏం చేశారట? మొరలు పెట్టింది. దేవుడు వారికి ఉత్తరం ఇచ్చాడు. వారి యొక్క ఆపదల్లో నుంచి వారిని ఆయన విడిపించాడు. అయితే విడిపించి వదిలిపెట్టాడా? చెప్పండి. దేవుడు తన ప్రేమను వారిపై ఎక్కువ ప్రేమను వారిపై చూపించాడు. ఏంటి అని చూస్తే, వారిని కనుగొని అనే మాట మనం చెప్పు. వారిని కనుగొన్నాడట, వెతుక్కున్నాడు దేవుడు. రెండవది ఆవరించి అనే మాట చూస్తున్నాను. మూడవది పరామర్శించి, నాలుగవది తన కనుపాప వలె వారిని కాపాడి, తన సంఘం పట్ల దేవుడుకున్న ఉద్దేశాన్ని బట్టి అందరూ చప్పలు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. చప్పలు కొట్టారా? సంఘం పట్ల దేవుడు
ఏంటది? కనుగొని. అందరూ చెప్పండి, కనుగొని. మళ్ళీ చెప్పండి, కనుగొని. రెండవది ఏంటి? పరామర్శించి. కనుగొని, పరామర్శి. రెండు కలిపి చెప్తారు, టైం అవుతుంది కనుక. యెరూషలేము నుంచి ఒక వ్యక్తి ఎరుకోకు వెళ్ళిపోతున్నాడు కదా, దొంగల చేతిలో పడ్డాడు. బాగా కొట్టి అతని దగ్గర ఉన్న డబ్బు తీసుకున్నాడు, వస్త్రాలు తీసేసుకున్నాడు. యెరూషలేము దేవుడి సన్నిధి ఉన్న స్థలం. అలాగే ఎరుకోకు వెళ్ళిపోతున్నాడు. ఎరుకో శపించబడినటువంటి ప్రదేశం. ఇలారా దేవుని సన్నిధిలో ఉండవలసిన ఒక క్రైస్తవుడు దేవుని సన్నిధిలో ఉండాలి కదా. ఎరుకో అనగా శపించబడిన ప్రదేశం కదా. ఏంటి వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. కానీ ఎవరో చెప్పారు, ఎలాగో విన్నాడు. ఎరుకో అద్భుతంగా ఉంటుంది, మంచి థియేటర్స్ ఉంటాయి, థియేటర్స్ ఉంటాయి, మంచి భోజనం దొరుకుతుంది, కలర్ఫుల్ బంధుల ప్రపంచం. ఎరుకో. యెరూషలేము ఏముంది? ఎప్పుడు భజన, పాటలు, ప్రార్థన, ఇదే కదా. ఒక్కసారి వెళ్ళి చూడు అని ఎవరో చెప్పారు. మొత్తానికి వాడు అనుకున్నాడు, చూడాలనుకున్నాడు, బయలుదేరాడు. దారిలో దొంగలు ఉన్నారు అనే సంగతి వాడికి తెలియదు. బాగా కొట్టారు, తీసుకున్నాడు, ఆ బట్టలన్నీ దోచుకున్నాడు, త్వర ప్రాణాలతో కొట్టి పడేసి వెళ్ళిపోయాడు. రక్తపు మడుగుల్లో కూడా ఉన్నాడు. బైబిల్లో మనం చూస్తున్నాం కదా. యాజకుడు వచ్చాడు, చూసి వెళ్ళిపోయాడు. లేవీయుడు కూడా చూసి వెళ్ళిపోయాడు. ఇద్దరు పట్టించుకోలేదు. ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన సమరయుడు, చూచాడు, పట్టించుకున్నాడు. తన దగ్గర ఉన్న బట్ట తీసుకున్నాడు, అలానే ద్రాక్షరసం తీసుకున్నాడు, దాన్ని పోసి గాయాలన్నీ క్లీన్ చేశాడు, శుభ్రపరిచాడు, బట్ట చుట్టాడు, తన వాహనం ఎక్కించుకొని ఆ సమరయుడు ఎక్కడికి తీసుకెళ్ళాడు చెప్పాలి. మీరు ఎరుకోకు తీసుకెళ్ళాడా, యెరూషలేము తీసుకెళ్ళాడా? మాట్లాడరే. యెరూషలేము. అక్కడే పూటకోడవని ఇల్లు. ఆ పూటకోడవని ఇంటికి అప్పగించాడు. పూటకోడవని ఇల్లే సంఘం. దేవుడి స్తోత్రం కలుగు. మాట్లాడితే ఎవరు కూడా పూటకోడవని ఇల్లే. అందుకే ఆ సమరయుడు అతడు తన నిమిత్తం కొంత ఇచ్చి మళ్ళా ఎంతైనా కానీ ఖర్చు పెట్టండి, నేను వచ్చి మళ్ళీ మిగిలింది చెల్లించి నేను మళ్ళీ ఇతను తీసుకెళ్తాను. దేవునికి ఆయన పిల్లల మీద ఉన్న ప్రేమ. యెరూషలేములో ఉండవలసినటువంటి వ్యక్తి ఎరుకోకు వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. చావవలసిన పరిస్థితులు అది పట్టించుకున్నాడు. అక్కడ మనం చూస్తున్నాం, అతని మీద జాలిపడి అతన్ని పరామర్శించి. టైం అయిపోతుంది కనుక నేను వాయిస్తో నేను మాట్లాడుతున్నాను, చెప్పేస్తున్నాను. 10వ అధ్యాయం మీరు చూసుకోండి, 34వ వచనం లూకాసు వార్తలో ఆ విషయం మనకు కనబడుతుంది. దేవుడు తన సంఘమును ఎంత ప్రేమిస్తున్నాడో, దేవుడు తన ప్రజలను ఎంత ప్రేమిస్తున్నాడో. పాత నిబంధన, కొత్త నిబంధనలు మంచుకి చెప్పాను, అక్కడెక్కడ కలిసి కనుగొని ఆయనే కనుగొన్నాడు. నన్ను కూడా నన్ను కనుగొన్నాడు. లేకపోతే ఆయనకు దొరికేవాడిని కాదు. దొరకకూడదని మా తల్లిదండ్రులు దేవుని సేవ కొరకు సమర్పిస్తే నన్ను ఒక పాస్టర్ గారికి ఇచ్చారు, సేవ కొరకు పంచమంటే. అక్కడి నుంచి పరారయ్యి హైదరాబాద్ వచ్చేసాను 1979లో. నేను మామూలు కాదు, పారిపోయి వచ్చాను దొరకకూడదని. ఎవరికి? దేవుడికి దొరకకూడదని. దేవుడు ఏం చేశాడు తెలుసా? దొరకవా సాల్మాన్, నువ్వు దొరకవా? నిన్ను పుట్టించింది నా కొరకే కదా, నువ్వు పారిపోతావా అని చెప్పి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నేను టికెట్ తీసుకోకుండానే ట్రైన్ ఎక్కేశాను. డబ్బులు ఉంటాయి కదా, తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి. హడావుల్లో నేను ఎక్కాను. ఈలోగా టీసీ వచ్చాడు, చెక్ చేస్తున్నాడు. చూసి ఇమీడియట్గా దూకేశాను ట్రైన్లో నుంచి. నా ఎడొచ్చి ఇరిగిపోయింది. ఎవరో ఒక ఆయన నన్ను చూశాడు, తీసుకుని వెళ్ళి అక్కడున్న గాంధీ హాస్పిటల్ ఉంటుంది సికింద్రాబాద్లో, ఆ పాత. మీకు ఎంతమంది తెలుసు? 79లో పుట్టినట్టు తెలుస్తుంది, మీకు తెలుస్తుంది. అందులో నేను ఉన్నా. పారిపోయాను. దేవుడు నేను పారిపోయినా నన్ను ఆయన విడిచిపెట్టలేదు. నన్ను ఆయన కనుగొన్నాడు, నిన్ను కూడా ఆయన అలాగే కనుగొన్నాడు. అందుకే నేను ఇక్కడ ఉన్నాడు. చప్పబడుతూ ప్రభుత్వం. మనం భక్తులమని ఆయన మనం ప్రేమించలేదు, మనం పారిపోతున్నాడు. మనం పరిశుద్ధులమని దేవుడు మనం ప్రేమించలేదు. దేవునికి శత్రువులుగా ఉన్నాం.
ఆ కారణం చేత ఆయన మిత్రులుగా చేసుకోవడానికి ఆయన మనం కనుగొన్నాడు. నన్ను కూడా ఆయన కనుగొన్నాడు. విరిగిపోయిన చేయితో ఇంటికి వెళ్ళాను. మా అమ్మ ఎక్కడికి పోయేవరా, ఏమైపోయేవరా, నెల రోజులైంది నేను వెతుకుతున్నాను, ఇంతవరకు దొరకలేదు, ఏమయ్యావు, ఏంటి చెయ్యేంటి, ఎక్కడ వరకు కొట్టుకున్నావు, కథ అంతా చెప్పాను. అప్పుడు మా అమ్మ చెప్పింది, ఇదిగో నీవు సేవ కొరకు ప్రతిష్ఠించబడ్డావు, సేవ చేయాలి, సేవ చేయనను పారిపోయావు, చెయ్యనుకోటి దేవుడు మళ్ళీ తీసుకొచ్చాడు నా దగ్గర. మరోసారి పరిగెత్తావా ఇంక నువ్వు ఉండవు అని చెప్పి ఏ మాత్రం ఆలోచించకుండా ముఖాముఖిగా నాతో మాట్లాడింది. ఆమె ఏడ్చింది నన్ను చూసిన నాకు కూడా ఏడుపు వచ్చింది. అమ్మా ఇంక నేను పారిపోను, నువ్వు చెప్పినట్టే చేస్తాను. దేవునికి బయటైపోయాను, మా అమ్మకి బయటైపోయాను, బైబిల్ దగ్గరికి వెళ్ళాను. ఇంకా ఆ రోజు నుంచి నేను పారిపోయాను. ఎక్కడెక్కడ పారిపోయానో అక్కడ నేను ఇప్పుడు సువార్త ప్రకటిస్తున్నాను. విజయవాడలో తిరిగాను, అక్కడ సువార్త. భువనగిరిలో ట్రైన్, నాదంతా సెంట్రల్ గవర్నమెంటే, అర్థమైనా తగ్గదు. అంటే ట్రైన్ ఎక్కడ పోతే అక్కడికి అర్థమైందా. చెన్నై వెళ్ళిపోయి నాకు వెళ్ళిపోయింది కదా, దిగితే చాలు చెన్నైకి వెళ్ళిపోయాడు, దిగితే చాలు హైదరాబాద్, నాంపల్లి, దిగితే వరంగల్. ఎక్కడ దిగానో అక్కడ పెద్ద పెద్ద సభలో నేను వాక్యం అందించాను. ఎక్కడ నేను చెప్పండి, దేవుడు ముందే నాకు అన్ని చూపించేశాడు. నువ్వు ఇలా పారిపోతున్నావు కానీ ఆయన అనుకుని నేను చూపిస్తున్నాను అనుకున్నాడు. అంటే పారిపోమని నాకు చెప్పలేదు. మొత్తానికి దేవుడు ఆయన ప్రణాళిక ఇశ్రాయేలు పట్ల, నీ పట్ల, సేవకుల పట్ల, ఆయన ప్రజల పట్ల, ఆయన పిల్లల పట్ల ఏమైపోతుందంటే, ఒకటే కనుగొని, రెండవది పరామర్శించి, మూడవది మాట్లాడలేదు ఎవరు కూడా, ఆవరించి. చెప్పండి అంతా ఏంటి ఆవరించడం అంటే? ఈ మాట నాకు చాలా ఇష్టమండి. మంచు వలె వారిని ఆవరించాడు, తప్పించుకోవడానికి వీల్లేదు. మంచి వచ్చింది అనుకోండి, ఏమవుతుంది చెప్పండి, బస్సులైనా మనుషులైనా ఇంక కనపడుతుంది, ఆగిపోవలసిందే, తప్పించుకోండి, సరెండర్ అయిపోవలసింది. సరెండర్, పరిశుద్ధాత్మ దేవునికి సరెండర్, దేవునికి సరెండర్. అప్పటి వరకు దారి తప్పి తిరిగినటువంటి ప్రజలు విశ్వంలో ఆయన కలుగ కనుగొని పరామర్శించి ఏం చేశాడు, ఆవరించాడు. నువ్వు తప్పించుకోదు బిడ్డ, తప్పించుకోలేవు. ఎంతకాలం తప్పించుకుంటావు, ఎక్కడ తప్పించుకుంటావు? ఈ సంఘంలో ఎవరైనా దారి తప్పి తిరుగుతూ ఉంటే, మార్గం విడిచి ఒకళ్ళు తిరుగుతూ ఉంటే, ఆ మంచు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నిన్ను కనుగొని పరామర్శించి ఇప్పుడు నిన్ను ఆవరించునుగాక. తప్పడుతూ ప్రభుత్వం ఆవరించునుగాక. చెప్తామందరూ ఆవరించునుగాక. చెప్పండి, ఆవరించునుగాక. పరిశుద్ధాత్ముడా నన్ను ఆవరించండి. ఆయన తన ప్రజల పట్ల ఎంత ప్రేమ, మమకారం, కాపాడువాడు. ఇంకేంటి ఆయన ప్రామిస్, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపి వాటిని మోగినట్లు తన ప్రజలను తన రెక్కల మీద వాటిని మోగినట్లు యెహోవా వారిని నడిపించును. యెహోవా మాత్రమే నడిపించును. ఎవరిని నడిపించును? ఆయన తన సంఘం. ఎవరిని నడిపించును? ఈరోజు అగ్ని స్వరూపి, వెలిగించు జ్యోతి ప్రార్థనా సంఘమును, అలాగే ఈ యానివర్సరీలో పాల్గొన్న మనందరినీ ఆయన మాత్రమే నడిపించును గాక. 11వ సంవత్సరం నుండి 12వ సంవత్సరంలోనికి ప్రవేశపెట్టాడు. ఈ సంవత్సరం 365 రోజులు ఈ పరిచర్యను, అలాగే ఈ పరిచర్యలో ఈరోజు యానివర్సరీలో పాల్గొన్న మనలను ఆయనే ఇశ్రాయేలు దేవుడు, ఆయన మన దేవుడు. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దేవుడు ఈ సంఘానికి మనకు ముందు నడిచి ఆయన మాత్రమే నడిపించును గాక. అందరూ చెప్పండి ఆమేన్ చెబుదామా? ఇలా నడిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఏదో లాభం ఉండాలి కదా, ఏ లాభం లేకుండా ఎవరైనా పనిచేస్తారా? అలా ఉంటే చెప్పండి, మిమ్మల్ని అందరూ బస్సు కట్టించుకుంటే తీసుకెళ్ళిపోతాను. నాకు ఏ లాభం వద్దు, నేను దాన్ని తీసుకెళ్ళిపోండి, నేను పని చేస్తానంటే ఎంతమంది వస్తాడు చెప్పండి? నేను అందరూ పని చెప్తాను, కంగారు పడకండి. దేవుడు వారికి ఇచ్చే ఆనర్ ఏంటి అంటే, యెషయా గ్రంథం 62వ అధ్యాయం 4వ వచనం, ఇక మీదట నీవు విడవబడిన దాని వల్ల ఆడపడవు, పాడైపోయిందనే మాట
ఈ దేశానికి ఉండదు. ఇక మీదట ఒక మార్పు ఏంటంటే నీ పేరు హెప్సిబా, యోల అని ఈ భూమికి పేరు పెట్టుకోండి. ఇశ్రాయేలుగా సంఘముగా ఎవరు దేవుడితో నడుస్తారో దేవుడు వారికి ఇచ్చే ఒక ఆనర్, ఒక గుర్తింపు ఏంటంటే చెప్పండి, ఒక క్రొత్త పేరు, నియమింపబడు ఒక క్రొత్త పేరు, ఒక పేరు కడుతున్నాడట. ఇంత పేరు క్రొత్త పేరు అని అంటే 4వ వచనంలో చూస్తున్నాం. ఆ పేరు ఒకటే, హెప్సిబా అనే మాటకు అర్థం ఏంటి? ఇష్టత. ఈ మాట చెప్పడానికి ముందు పైన ఒక క్రొత్త పేరు, అందరూ చెప్పండి, ఒక క్రొత్త పేరు కనుగొని ఆవరించి పరామర్శించి ఆవరించి కాపాడి తన సంఘాన్ని ఆయన ప్రజలను ఆయన నడిపిస్తూ ఈసారి అయిపోయింది మీకు నాకు మీ పని మీద మీ ప్రయాణం మీద నా పని నాది అని అనుకుని వదిలిపెట్టలేదు. ఎవరు ఆయనతో నడుస్తున్నారో నడిచే వారందరినీ దేవుడు దృష్టి నుంచి ఒక క్రొత్త పేరు, పాతవి గతించేది ఇదిగో సమస్తము నూతనమాయ. ఒక క్రొత్త పేరు ఏంటంటే అన్ని చెప్పడం టైం లేదు, కానీ ఆ పేరు అక్కడ ఉంది, క్రొత్త పేరు. అదే హెప్సిబా అని, అంటే ఇష్టురాలని. క్రొత్త పేరు అనే మాటకి ఎవరికి క్రొత్త పేరు? ఆయనతో నడిచే వారికి క్రొత్త పేరు. ఎవరికి క్రొత్త పేరు అని అంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక, జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనెత్తును, మరియు అతనికి తెల్ల రాతినెత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరును పొందిన వారికే గాని అది మరి ఎవరికి తెలియదు, పొందిన వారికే తెలుసు. ఏంటంట, చాలా మంది అనుకుంటారు హెప్సిబా అంటే ఆడవాడి పేరు అనుకుంటున్నారు. అర్థమైంది? హెప్సిబా అంటే ఎవరి పేరు? సంఘం పేరు, ఇశ్రాయేలీయుల పేరు. ఎంతమంది తెలుసు? ఇశ్రాయేలీయుల పేరు, తన సంఘం పేరు. ఎవరిని నేను నడిపించుతున్న యెహోవా మాత్రమే వారిని నడిపించును. ఎవరైతే దేవుని నడిపింపులో, పరిశుద్ధాత్మ నడిపింపులో జీవిస్తారో ప్రియులారా, వారికి ఒక క్రొత్త పేరు హెప్సిబా, ఇష్టురాలు. క్రొత్త నిబంధనలోకి వెళితే తెల్లని రాతి మీద చెక్కబడిన ఒక పేరు, పొందబోయే వారికి తెలుస్తుంది. నేను విశ్వాసంతో నేను పొందబోతున్నాను, అది నాకు అర్థమైంది. ఆ పేరు హెప్సిబా. ప్రియులారా, దేవుని వలన నడిపించబడి ఒక క్రొత్త పేరుతో మరి హెప్సిబా ఇష్టురాలుగా ఎవరు జీవిస్తారో ఆ స్థలాన్ని ఒక దేవుడు ఒక వ్యూలాగా మారుస్తున్నాడు. అంటే పరలోకపు దేశం, పరలోకపు పట్టణం. వ్యూలా అంటే అది పవిత్రత, పరిశుద్ధత, కానీ అది పరలోకం. పరలోకాన్ని భూమికి దించుతున్నాడు. ఈ సంఘంలో ఉన్న విశ్వాసులు పరలోకాన్ని అనుభవించుదురుగాక, దేవునికి ఇష్టలుగా నడుచుదురుగాక, దేవునికి ఇష్టలుగా బ్రతుకుదురుగాక, దేవుడు పెట్టే క్రొత్త పేరుతో వారు జీవించుదురుగాక. అందరూ చెప్తాం హల్లెలూయా. ఇక్కడ చూస్తే దేవునికి ఇష్టలు అనే మాటకి వచ్చేసరికి పరమగీతం గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం, అతడు విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను, ప్రేమాతిశయం చేత నేను మోపుతున్నాను. ఇక్కడ ప్రియురాలు కనబడుతుంది, షోలమితి ప్రియుడు కనబడుతున్నాడు. ప్రియుడు యేసయ్యకు సాదృశ్యంగా ఉంటే ఈ ప్రియురాలు సంఘానికి సాదృశ్యం. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను. ఏ శాల? మీరు దానికోసం కదా చూస్తున్నారు. 2 అయిపోయింది, ఇంకెప్పుడు వదిలిపెడతాడు? వెనకాల నుంచి భోజనం పిలుస్తుంది. తగ్గుతామా, విందుందా లేదా, ఈరోజు ఫాస్టింగ్ లేదా, యానివర్సరీ సందర్భంగా దేవుని స్తోత్రం. అది కదా, ఏం కంగారు పడదు, ఉందంట. ఇంకేమైనా ఉందా? లేదు అనుకోండి. మీరందరూ ఏం చేస్తారంటే కారాలు మిరియాలు విషయం లేకుండానే నూరేస్తారు. విందుష, విందు అనేది చాలా ప్రాముఖ్యం. బైబిల్లో విందుకి చాలా ప్రాముఖ్యత ఉంది. దేవుని సహవాసానికి గుర్తు. దేవుడు కూడా యేసయ్య ప్రియుడట. ఆ ప్రియురాల్ని ప్రేమించి, ప్రియురాలంటే మీరు బయటకు వెళ్ళి అపార్థం చేసుకున్నారు, సంఘాన్ని ప్రేమించి ఆ ప్రియుడు అనగా దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడట? విందుశాలకు తీసుకెళ్ళాడు. ఏ శాల? నీకు చెప్తున్నప్పుడు నాకు మళ్ళా నాకు బోయజు గారు గుర్తొస్తున్నాడు. రూతును చూసిన బోయజు అంటాడు, ఈరోజు సాయంకాలం తప్పకుండా
నీ పని ముగించుకున్న తర్వాత ఇక్కడికి వెళ్ళా, ఇక్కడే నేను ఎక్కడ భోంచేస్తున్నానో అక్కడే నువ్వు భోంచేయగలిగాను. అక్కడ బైబిల్లో చూస్తాము, ఆయన బోయజు పేలాలు అందియగా అది ఆమె తిన్నది, అంటే తినిపించేసి దేవుని స్తోత్రం కలుగునుగా. కూర్చోవడమే కాదు, సహవాసం ఇవ్వడం మాత్రమే కాదు. అక్కడేమో ఫలం ఇచ్చేటట్ట, ఎవరికి షోలో ఎదిగి ఆమె తిన్నట్ట, తీగా ఉందంట. అక్కడేమో తినమని చెప్తే ఆమె తిన్నది. నెక్స్ట్ అక్కడ ఏం చేసింది, ఆయన ఏం చేశాడు, పేలాలు అందించాడట. అందించాడంటే తినిపించేసి చేతులకు కాదు. ఇక్కడేంటి, ప్రేమ, అతడు విందుశాలకు తోడుకుని పోయాను, చేయబట్టుని తీసుకెళ్ళాడు. అందుకే యేసయ్య ప్రకటన గ్రంథంలో అంటాడు ఏమనంటే, తలుపు తంతులని నేను తట్టుచున్నాను, ఇదిగో ఎవరైనా నా స్వరం వేరే తలుపు తీస్తే, హృదయాన్ని తెరిస్తే నేను వానిలోకి వస్తాను, నాతో వారు, వారితో నేను కలిసి ఏం చేస్తాం. ఇంకో పని ఏమిటంటే దేవుడికి మరొక పని లేదా ఉంది. ఆ భోజనము దేనికి సాదృశ్యం అంటే సహవాసం. తన ప్రజలతో సహవాసం చేయడం, ఆయన పిల్లలతో సహవాసం చేయడం, తన సంఘముతో సహవాసం చేయడం దేవునికి ఇష్టం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో హనోకు దేవునికి ఇష్టడని సాక్ష్యము పొందెను. అతడు కొనిపోబడక మునుపు అనే మాట మనం చూస్తాం. సంఘము ఎత్తబడక మునుపు అని నేను మాట్లాడుతున్నాను. ఎత్తబడే సంఘంగా ఈ సంఘం సిద్ధపరచబడాలి. దేవుని ప్రేమను, సహవాసమును పొందాలి, దేవునితో కలిసి నడవాలి. అంతేకాకుండా ఎత్తబడక మునుపు లేక కొనిపోబడక మునుపు హనోకు దేవునికి ఇష్టడని సాక్ష్యం. కొనిపోబడక ఈ సంఘము సాక్ష్యము పొందాలి. ప్రభువు వరకు సాక్ష్యము పొందాలి. పరిశుద్ధులైన విశ్వాసులు, ఎత్తబడ్డానికి సిద్ధంగా ఉన్న విశ్వాసులు, దేవుడికి ఇష్టలుగా జీవించే విశ్వాసులు చేయవలసిన పని ఏంటంటే, మన రక్షణ మనం చూసుకుని ఇంట్లో కూర్చోవడం కాదు. సమయమందు అసమయమందు సువార్త పక్షంగా పోరాడాలి. చెప్పండి ఏం చేయాలి? సువార్త పక్షంగా చెప్పండి ఏం చేయాలి అంటే వెళ్ళాలి, సంఘంతో వెళ్ళాలి, సేవకులతో వెళ్ళాలి, ప్రార్థనకి రమ్మంటే వెళ్ళాలి. రాత్రనక పగలనక ఏం చేయాలంటే, దేవుడు మీకు సాక్ష్యం ఇచ్చాడా, ప్రార్థించే వరం ఇచ్చాడా, పాటలు పాడే వరం ఇచ్చాడా, వాయిద్యాలు వాయించే వరం ఇచ్చాడా, ఉపదేశించే వరం ఇచ్చాడా, అలాగే పరిచయం చేసే వరం ఇచ్చాడా, సౌండ్ సిస్టమ్, అలాగే ఫొటోస్ క్లీన్ చేసే పని, ఏ పరిచర్య ఎవరికి దేవుడు ఆ వరంగా ఇచ్చాడో మీకు ఇచ్చిన వరం మీకే తెలుసు కనుక ఆ వరంతో పరిచర్యలో మీరు పని చేయాలి. దేవుడు నాకు ఇచ్చిన ఏ తలాంతు వరం ఉందో ఆ వరంతో తలాంతుతో నేను వేరుగా కాక సంఘములో ఉండి పని చేయవలెను. ఈ మాట సంఘములో ఉండి ఏం చేయాలి? బ్రాంచెస్ పెట్టాలి. అట్లా ఏం చేయాలి చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏం చేస్తారు? మూసేసారు. చెప్పండి ఏం చేయాలి? ఏం చేయాలి? బోధ నిమిత్తం ప్రయాసం. ఒక్కసారి పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ పని. ఎవరికే పని దేవుడు అప్పగించాడో, ప్రభు త్వరగా రాబోతున్నాడు, మారనాథ త్వరగా రము అని మనం పిలుస్తున్నాం. ఆయన కూడా రెడీ, ఆల్రెడీ ప్రారంభించాడు, జర్నీలో నడేసే. ఆయన రాకడ దినాలు దగ్గరికి వచ్చాయి. మనకి దేవుడు ఇచ్చిన సమయంలో మనము చేయవలసిన పని మనము చేయుదుముగాక. ఎంతమందికి అర్థమైంది? చేయిపై కట్టండి. అర్థమైంది అన్నవాళ్ళు చేయిపై కట్టండి. చేతులు అంతా లేచి నిలబడండి. మిగిలిన వారు కూడా నిలబడండి. వారితో చేతులు ఎత్తుదాం. నేను చెప్పానని కాదు, మీరు ప్రభుని స్తుతించండి. మీ చేతులు ప్రభు చూడడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఆనర్ చేయండి, ఆయనను గుర్తించండి. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు. ఎంతమంది గుర్తించగలరు? అయ్యా నన్ను కనుక్కున్నావయ్యా, ఆవరించావు, నన్ను పాపవలే కాపాడావు, నన్ను నడిపించావు, నా క్రొత్త పేరు పెట్టావు, నా బ్రతుకు మార్చావు. ప్రభు నేను దుష్టుని, దుర్మార్గుడిని, నీకు దూరంగా పారిపోయాను. నన్ను ప్రేమించి నన్ను హక్కున చేర్చుకొని నన్ను ఇష్టడుగా మార్చుకున్నావు, హెప్సీగా మార్చేసావు. నాయన నన్ను ప్రేమను నా మీద చూపించి విందుశాలకు నీ సహవాసానికి నన్ను తోడుకుని వచ్చావు. ఎంత నన్ను ప్రేమించావయ్యా,
నీ ప్రేమకై నీకు స్తోత్రం, నీ జాలికై స్తోత్రం, నీ కనికరము కొరకై స్తోత్రం అని చెప్పి బిగ్గరగా స్వరమెత్తి హైదరాబాద్ వినబడినట్లుగా స్తోత్రము దేవుడికి చెందుతాము. దేవునికి ఈ కేక వినున్నట్లుగా అందరము మన కేక దేవునికి ఈ శబ్దము వినున్నట్లుగా ఎక్కడి నుంచి శబ్దం అగ్ని స్వరూపు వెలుగొచ్చు జ్యోతి ప్రార్థన మందిరముల నుంచి జరుగుతున్న శబ్దం అని ప్రభు వినుగాక, ప్రభు వినుగాక, ప్రభు వినుగాక, ప్రభు వినుగాక. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా, యేసయ్యా, అందరూ చెబుదామా? యేసయ్యా, 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 యేసయ్యా. పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా, 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 ఓహో యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలం సదాకాలము నీతో నేను జీవించేదను. ఒక తీర్మానం, యా సదాకాలము నీతో నేను జీవించేదను. యేసయ్యా, అందరము యేసయ్యా, యేసయ్యా, బిగ్గరగా ఓహో హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా. మరోసారి నీ వాత్సల్యం, నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా, అందరము యేసయ్యా, యేసయ్యా, ఇంకా బిగ్గరగా ఓహో యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదను. యేసయ్యా, యేసయ్యా, సదాకాలము నీతో నేను
జీవించేదను యేసయ్యా. చేతులు పైకెత్తి యేసయ్యా, ఇంకా బిగ్గరగా స్వరమెత్తి యేసయ్యా, 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 ఓ యేసయ్యా, యేసయ్యా. అందరూ చూపుదామా? యేసయ్యా, యేసయ్యా, హల్లెలూయా, 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 ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా, 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 ఓహో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చప్పలు కొడుతూ ప్రభువును ఘనపరుద్దాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నత మా పరమ తండ్రి యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మీ మహా గొప్ప కృపలో నా తండ్రి ప్రభువా, ఇదిగో నాయన తండ్రి ఈ సంఘాన్ని ప్రభువా మీరు నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు. 11 సంవత్సరాలు మీ కృపలో భద్రపరిచారు అయా ప్రభువా. ఈరోజు జరిగేటువంటి ప్రభువా అవి జరిగిన తండ్రి యానివర్సరీ సెలబ్రేషన్లో మీరు ఉన్నందుకే మీకు వందనాలు. మీ దాసులు నిలబెట్టుకుని ప్రభువా నాయన అయా సంఘముతో అలాగే మా ఒక్కొక్కరితో ప్రత్యేక రీతిలో మాట్లాడిన విధానం బట్టి దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా మేము ఎలా జీవించాలో, మా సంఘం ఎలా ఉండాలో, మీకు ఇష్టలుగా ఎలా జీవించాలో అయ్యా మీ ద్వారా ప్రభువా పరలోక రాజ్యానికి ఎలా ఎత్తబడాలో అయ్యా తండ్రి మీరు ప్రత్యేకంగా నాయన ఒక్కొక్కరితో నాయన మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జీవాధిపతి మీకు వందనాలు నాయన. మీ కృప కనికరాలు దయచేయండి. కూడొచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. పరిశుద్ధానికి స్తోత్రాలు. మీకు నమ్మకమైన వారిగా ఉండే కృప దయచేయండి. మమ్మల్ని ఆయన ప్రేమించారు, వెతికారు అయ్యా, నశించిపోతారు, మమ్మల్ని రక్షించుకున్నారు. మీ కొరకు జీవించడానికి ప్రభువా అయా ప్రభువా మీరు నాయన మీ భుజాల మీద మమ్మల్ని మోసారు అయ్యా, మీకు వందనాలు. మమ్మల్ని నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు. ఇదిగో నాయన 11 సంవత్సరాలు సంఘాన్ని ప్రభువా నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎన్నో కన్నీళ్లు, ఎంతో దుఃఖము, ఎంతో బాధ ఉన్నప్పటికీ అయ్యా అన్ని ప్రభువా మీరే భరిస్తూ అయ్యా మీ కృపలో నాయన బిడ్డ నడిపించినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇకను ప్రభువా నాయన రాగల దినాల్లో ప్రభువా మీ కృపను తోడుగా ఉంచండి, ఆశీర్వదించండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందండి. మీ రాకడ వరకు ప్రభువా సంఘము ప్రభువా స్థిరముగా నిలిచి మీలో ఎదిగి అనేక మందిని ప్రభువా మీకై సంపాదించి అయ్యా నాయన తండ్రి మీలో ప్రభువా నాయన అయ్యా జీవిస్తున్న ఆయన తండ్రి ఎత్తబడి సంఘంగా మారటానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తూ అయ్యా విత్తబడిన వాక్యం మా జీవితాలు ఫలింప చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.